రెండోది సాయి కృష్ణ గారి గురించి ఇందాక మీరు మా సోదరు మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ మిత్రులు మాట్లాడారు, ఇందాక మీరు మాట్లాడారు సార్. ఇక్కడ మనం అసలు గమనించాల్సింది ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి వాళ్ళ తల్లిని పరామర్శించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు సార్. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, మేము ఏమైనా తప్పులు చేస్తే మమ్మల్ని విమర్శించండి, మేము చేతనైతే అది సరిదిద్దుకుంటాం, చేత కాబట్టి మేము సారీ చెప్తాం, మీరు ప్రశ్నించడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ప్రశ్నించాలనే మేము కోరుకుంటాం అని చెప్పడం జరిగింది. సాయి కృష్ణ తల్లి దగ్గర పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు, ఇచ్చేసారు, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాట లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీని పిలిపించుకొని మాట్లాడారు. ఏం మాట్లాడారో ఒకసారి మీరు గమనించాలి సార్. నారా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మాట్లాడకపోయినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మాట్లాడిన ఇంటెన్షన్ ఏంది, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడిన ఇంటెన్షన్ రెండు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కుల ప్రస్తావన అవసరం లేదు, కులాల మధ్య చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు సాయి కృష్ణ చేసిన దాన్ని ఎక్కడా సమర్థించలేదు. అది కూడా చెప్తా, జగన్మోహన్ రెడ్డి సార్ మీరు నాకు సమయం సమర్థించాడు. ఇక్కడ మనం ఎవరికి న్యాయం చేయాలి? సాయి కృష్ణ గారి తల్లికి న్యాయం చేయాలి. ఏ విధంగా న్యాయం చేయాలి? భారత రాజ్యాంగం ఆమెకి భారత రాజ్యాంగం ప్రకారం అన్యాయం జరిగింది కాబట్టి ఆమెకి మనం డెఫినెట్ గా న్యాయం చేయాలి. ఎన్ని మర్డర్లు చేసినా, ఎన్ని ఇదాలు చేసినా కానీ లాకప్ డెత్ అనేది, చంపడం అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళ మదర్ కి అన్యాయం జరిగింది, డెఫినెట్ గా దానికి న్యాయం చేయాలి. దానికి మా పార్టీ స్టాండ్ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నా సార్. సార్ ఇక్కడ రెండు నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సాయి కృష్ణ గారి తల్లిని పరామర్శించడానికి రెండు కోణాల్లో మనం చూస్తే, మొదటి కోణంలో వాళ్ళ తల్లిని పరామర్శించి అక్కడ న్యాయం చేయమంటంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక అపోజిషన్ పార్టీగా ఆయన వెళ్ళి చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం, ఇబ్బంది ఏమి లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బయటకు వచ్చి ఆయన పసిబిడ్డ, చిన్న వయసు, ఏదో 4 మర్డర్లు చేశారు, 2 మానభంగాలు చేశారు, లేదా ఒక 23 కేసులు ఉన్నాయి, దానికే ఇది అన్న విధంగా అతన్ని వెనకేసి రావడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. అతను చంపడం రాంగే, డెఫినెట్ గా శిక్షించాలి. అది ఎవరున్నా ఎంత పెద్ద ఆఫీసర్ ఉన్నా శిక్షించాలి. దాంట్లో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంతవరకు క్వశ్చన్ చేయడం మాకు అసలు సమస్య కాదు సార్. బయటకు వచ్చి పసిబిడ్డ ఏదో ముచ్చడేసిన గురించి చంపారు, లేదా ఒక మర్డర్ చేశాడు, ఒక మానభంగం చేశాడు, మహా అయితే స్నేహితులు కూడా తీసుకెళ్లి చేపించాడు అని ఇలా మాట్లాడటమే కరెక్ట్ కాదు. మాట్లాడతా గతంలో కమ్మ కాపుల మధ్య పెట్టిన చిచ్చు కలపడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఇదే రోజు కమ్మ కాపుల మధ్య గొడవలు పెట్టడానికి కేవలం మీరు ఆడుతున్న నాటకాలు. దాంట్లో భాగంగానే ఇది జరిగిన తర్వాతే కాపులు పెట్టి కాపు మహానాడు, ఇంకో మహానాడు అని చెప్పి వైసీపీ కాపులు మొత్తం మీరు మీటింగ్లు పెట్టుకున్నారు కదా. దీని ఉద్దేశం ఏంటి? మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. అలా మాకు తెలియదు అనుకున్నారా? ప్రజలు చూడదనుకున్నారా? ఇందాక సార్ చెప్పినట్టు, వాసుదేవుడు గారు చెప్పినట్టు, కులాల మధ్య, మతాల మధ్య ఈ చిచ్చులు మాత్రమే మీరు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? సాయి కృష్ణ గారి తల్లికి న్యాయం చేయాలని డెఫినెట్లీ గా మీరు అడగడం తప్పులేదు. మీరు న్యాయం చేయకపోతే మీరు మమ్మల్ని నిందించడం కూడా తప్పులేదు. దీని వరకు మేము కాదను సార్.